సిద్దిపేట జిల్లాలో చుక్కేసి చిక్కితే 10,000 జరిమానా, అలాగే రెండవసారి చిక్కితే 15,000 రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష, వారి యొక్క లైసెన్స్ రద్దవుతుంది. కాబట్టి మందు బాబులు తస్మాత్ జాగ్రత్త. మీరు తాగాలనుకుంటే కొనుక్కొని ఇంటికి వెళ్ళి కూర్చొని తాగండి తప్పించి ఎక్కడ పడితే అక్కడ ఫ్రెండ్స్‌తో తాగడం, అలాగే తాగిన తర్వాత మీరు యొక్క వాహనాల ద్వారా మీరు రోడ్డుపైకి రావడం, పోలీసులు మిమ్మల్ని వలవేసి పట్టుకుంటారు. అలాగే మీకు జరిమానా కూడా విధిస్తారు. ఈ 15 రోజుల నుండి 130 మందికి 10,000 రూపాయల జరిమానా, ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అలాగే అప్పటికప్పుడు వారి నుంచి రికవరీ చేయడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క చట్టాల గురించి అవగాహన పెంచుకోండి. ఈ యొక్క కఠిన చట్టాలు అమలవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించాలి. అలాగే వాహనదారులు కూడా ఎంత అత్యవసరమైనా కూడా మీరు ఇట్లాంటి చుక్కేసి చిక్కకండి. పోలీసుల వలకు చిక్కి మీరు విలవిలలాడకండి.